చక్కీ చాలన క్రియ అంటే రెండు చేతులతో పూర్వకాలంలో తిరగలను ఏ విధంగా అయితే తిప్పేవారో ఆ రకంగా శరీర భంగిమ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని చక్కీ చాలన క్రియ అనేటటువంటి పూర్వకాలంలో మన పెద్దలు చేసేటటువంటి ప్రతి ఒక్క పని ఒక ఆసన భంగిమతో సమానంగా ఉండేది. నీళ్లు తోడడం కానీ, సైకిల్ తొక్కడం కానీ, పిండి రుబ్బడం కానీ, పప్పు ధాన్యాలు విసరడం కానీ ఇట్లాంటివి చేసేటప్పుడు ఇప్పుడు ఏ ఆసనాలు అయితే వేయడం ద్వారా మన శరీరం యొక్క వివిధమైన అంగాలపైన ప్రభావం కలుగజేస్తున్నాయో వాళ్ళు చేసే పనుల ద్వారా మాత్రమే శరీరం మీద, వెన్నుముక మీద, పొట్ట మీద, నడుము మీద, భుజాల మీద, కాళ్ళ మీద అద్భుతమైనటువంటి వ్యాయామం జరిగేది. కాబట్టి పూర్వకాలంలో అంటే ఇప్పుడు ఈ గ్రైండర్లు, మిక్సీలు ఇవన్నీ రాకముందు స్త్రీలంతా కూడా పప్పు ధాన్యాల్ని విసరాలన్నా వీటన్నిటిని చేయాలన్నప్పుడు కూడా తిరగలతో వాటిని ఈ విధంగా చక్కీ చాలన క్రియ ఆసనంలో చేసేటటువంటి. తద్వారా పూర్వకాలంలో శరీర ఆకృతి స్త్రీలకి నడుము సన్నగా, బాడీ అంతా స్లిమ్గా, శక్తివంతంగా ఉండేది. వాళ్ళు సుమారుగా 5 నుంచి 10 మందిని ఏకదాటిగా చక్కగా కనేవారు. ఈ మధ్యకాలంలో స్త్రీలకి ఒకరిని ఇద్దరు కనేటప్పటికే శరీరం బలహీనత ఏర్పడుతుంది. ఇప్పుడు వస్తున్న జనరేషన్ లో వీళ్ళని కనడం కూడా కష్టసాధ్యం అవుతుంది. ఇది మనం అందరం కూడా చాలా సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ తేడా వస్తుంది అన్నదాని యొక్క మూలాన్ని పట్టుకొని మళ్ళీ తన యొక్క వంశాన్ని పునరుద్ధరించుకునే విధంగా ఈ సాధనల ద్వారా మనం దాన్ని నిజం చేసుకోవాలి. ఈ యోగ సాధన వాటికి తగినటువంటి శక్తిని, పరిష్కారాన్ని కలిగించేటటువంటిదే జీవన యోగం, యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమం. ఇది మీ యొక్క శారీరక స్థితిని, మానసిక స్థితిని, భావోద్వేగ స్థితిని పూర్తిగా మార్చడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఒక్క శరీరానికి వ్యాయామం చేసినంత మాత్రాన మానసిక స్థితిలో మార్పు జరగదు. శారీరక వ్యాయామం ఎప్పటికీ కూడా మానసిక ఒత్తిడిని తొలగించలేదు. ఇక్కడ మనం చూడబోయేటటువంటిది శరీరం పైన, మనస్సు పైన, జీవన విధానం పైన, ఆలోచన పైన ప్రతి వాటికి కూడా క్షుణ్ణంగా వివిధమైనటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా మనం సులభంగా తెలుసుకుంటాం. కాబట్టి ప్రస్తుత కాలంలో స్త్రీలు ప్రత్యేకించి కొన్ని ఆసనాలు వేయవలసి ఉంటుంది. చాలా మంది కపుల్స్ ని నేను చూస్తున్నాను, ఇప్పుడు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఎన్ని మందులు వాడుతున్నా వాళ్ళకి పిల్లలు కలగట్లేదు, ఋతుక్రమం సరిగా రావట్లేదు. ఇదంతా బాడీ మెటబాలిజం దెబ్బతినడం ద్వారా జరుగుతున్నటువంటి. రాబో కాలంలో ఇంకే విధంగా ఉంటుంది అనేటువంటిది ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మేము అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల ద్వారా, ప్రాణాయామాల ద్వారా, ఆహారాల ద్వారా, వారి యొక్క మానసిక స్థితిగతుల ద్వారా మరలా వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది ఆ రకమైన సమస్యలకి పరిష్కారాన్ని మేము చూపించగలుగుతున్నాం. కాబట్టి ఈ చక్కీ చాలన క్రియ అనేటటువంటిది వెన్నుపైన, వెన్నుముక పైన, సత్తభాగం పైన, కాళ్ళ భాగం పైన, మెడ పైన ప్రభావం కలిగజేసేటటువంటి ఆసనం. ఇప్పుడంతా కూడా మిషన్స్, కంప్యూటర్ యోగంలో వచ్చేయడం ద్వారా ఏమైపోయిందంటే శరీరానికి సరైనటువంటి వ్యాయామం లేకుండా పోతుంది. ఇలాంటి సందర్భంలో ప్రత్యేకించి పని కట్టుకొని ఇలాంటి కొన్ని వ్యాయామాలు మనం చేయాలి తప్పనిసరిగా. అప్పుడే శరీర ఆరోగ్యాన్ని న్యాచురల్ గా మనం పొందగలుగుతాం. ఈ ఆసనం కూర్చొని చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ చక్కీ చాలన క్రియ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం.
కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కలయా నిజమా మన బతుకేదు తెలిసేదెలా తప్ప ఒప్ప మన బతుకేదు తెలిసేదెలా తప్పుకు కారణం వెతికేదెలా ధర్మంగలు కాన బతికేదెలా కదిలిన గాయాలు మాసేదెలా కష్టంలో సుఖమేదో చూసేదెలా ఏదైనా ఊహేరా నీలా బతకదా. అనామిక సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు మన ఆర్బీఎస్ టీవీలో. మమ్మల్ని ఆదుకునేవారే లేరా? మీ కన్నీళ్లు తుడిచి కడగండ్లను తొలగించి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ సప్లాన్ చట్టం తీసుకువచ్చింది. మీకు కేటాయించిన ప్రతి రూపాయి మీ అభివృద్ధికి, భద్రతకి, సామాజిక హోదా పెంచడానికి ఖర్చు పెడతారు. ఖచ్చితంగా ఈ ఉప ప్రణాళిక చట్టం ఇక మీ చుట్టం. ఆమె మోడల్ కాదు. హే మహేష్, వెరీ ది షూట్ ఫోటోగ్రాఫర్. మమ్మీ సరికొత్త బంగారు సంతూర్. మీరు ఏళ్ల తరబడి యవ్వనంతో కనిపిస్తారు. నిజమేం సార్ మీ మమ్మీని? విజ్ఞానమే ఆయువై అజ్ఞాతమే అస్త్రమై గెలుపొక్కటే ధ్యేయమై నేర్పే మా కాలేజ్. మేమందరం ఒక్కటే, మాకున్నది లక్ష్యమే, మా సొంతమౌ రంగులే విన్నావా కాలేజ్. Sri Venkatesha Perumal College of Engineering and Technology, Puttur, accredited by NBA New Delhi and NAC A Grade Bangalore. The admissions contact 8498082034. Okur International School, affiliated to CBSE, New Markunagar, Kosapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. సీత, నీ కొడుకు గురించి ఎందుకంత భయం? ఎవరు మాట్లాడుతున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అదిలి, ఇందా స్టాప్ ఫాలోయింగ్ మీ. టూ మచ్. నేను చూశాడు వెళ్ళిపోతున్నాడు. వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలీదు, ఏమీ చెప్పలేదు. గీతాంజలి సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6:30 మన ఆర్బీఎస్ టీవీలో. డాడీ, ఐ లైక్ భువన. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. దాంపత్యం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8:30 మన ఆర్బీఎస్ టీవీలో. మంచి రోజులు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2:30 మన ఆర్బీఎస్ టీవీలో. కార్యక్రమానికి పునఃస్వాగతం.
ఈ చక్కీ చాలన క్రియాసనం చేయడం ద్వారా వెన్నెముక ముందుకి వెనక్కి చక్కటి వ్యాయామం జరగడం ద్వారా వెన్నెముక కండరాలు చక్కగా సంకోచ వ్యాకోచాలు చెంది వాటికి చక్కటి వ్యాయామం జరిగి ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారవుతుంది. అదేవిధంగా పొట్టలోని కండరాలకు చక్కటి వ్యాయామం జరిగి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. అజీర్ణ సమస్యను తొలగిస్తుంది. పొట్టలో ఏర్పడినటువంటి అధిక క్రొవ్వును తగ్గించడంలో ఈ చక్కీ చాలన క్రియాసనం బాగా ఉపయోగపడుతుంది. ఇది కూర్చొని చేసేటటువంటిది. ఇంకొకటి కొత్త చక్కీ చాలన క్రియాసనం, అది పడుకొని లేవాల్సి ఉంటుంది. దానికి నడుం బలంగా ఉండాలి. ఇంకా అది తర్వాత రాబో కార్యక్రమంలో మేము తెలియజేస్తాం. అదేవిధంగా కాళ్ళ నరాలు, కాలు నరం దగ్గర నుంచి మెడ వరక ఉండేటటువంటి నరాలన్నీ కూడా చక్కటి వ్యాయామం జరిగి వాటికి సంపూర్ణ శక్తిని కలిగించి అవి ఆరోగ్యాన్ని పొందుతాయి. అదేవిధంగా మెడ సమస్యలు ఇవన్నీ రాకుండా ఉండే విధంగా ఈ చక్కీ చాలన క్రియాసనం బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ శరీర పక్క భాగాల్లో పెరిగిపోయినటువంటి అధిక కొవ్వును తగ్గించడంలో ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యవంతుని యొక్క నడుము ఎప్పుడు కూడా సన్నగా ఉండాలి. చాలా మందికి నడుము దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోతుంటుంది. దాని నుంచి బాడీ షేప్ సరిగా ఉండదు. ఆ చక్కటి షేపును తీసుకురావాలంటే అర్ధ కటిచక్రాసనం, అర్ధ మత్స్యేంద్రాసనం, వక్రాసనం, చక్కీ చాలన క్రియాసనం, పరివృత త్రికోణాసనం ఇలాంటివన్నీ చేయడం ద్వారా పొట్ట, వెన్నెముక, నడుం ప్రాంతం ఇవి చక్కగా నాజూగ్గా తయారై ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ చక్కీ చాలన క్రియాసనాన్ని మరొక్కసారి మనం చేసి చూద్దాం. ఇప్పుడు మనం చక్కీ చాలన క్రియాసనం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మేరుదండ ముద్ర, ప్రాణాయామంలో మేరుదండ ముద్ర గురించి మనం తెలుసుకుందాం. ఇది కూడా వెన్నెముక మీద ప్రభావం కలుగజేస్తుంది. మేరుదండ అంటే వెన్నెముక. మనిషి జీవితంలో దేనైనా సాధించాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ రకమైన ఆరోగ్యం ముందు వెన్నెముక దృఢంగా బలంగా ఉన్నప్పుడే దేనైనా మనం సాధించగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి వెన్నెముకను శక్తివంతంగా తయారు చేసేటటువంటి ఆసనమే ప్రాణాయామమే మేరుదండ ముద్ర. ఇప్పుడు మేరుదండ ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం.
కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మన RBS టీవీలో. అమ్మాయిలకు ప్రభుత్వం వరాల జల్లు, ఇక ప్రతి ఇంట్లో ఆనందాల హరివిల్లు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, పుట్టే ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాలని ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు ఇది అదనం. అమ్మాయిలకు పొత్తుల నుండి డిగ్రీ దాకా అభయం. బంగారు తల్లికి ఈ కార్యక్రమాలు మనం చేయటం జరుగుతుందనేది. ఇక అమ్మాయి ప్రతి లోగిలికి కల్పవల్లి, ఆరోగ్యం, చదువు, ఉపాధితో బంగారు తల్లి. As a child of God, I'm greater than anything that can happen to me. Dr. Abdul Kalam. Okur International School, affiliated to CBSE, New Markunagar, Kotapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. జోర్డాన్ యొక్క భాగ్యనగరం ఆమీన్. ప్రాచీన నాగరికత, నవీన నాగరికతతో పెనవేసుకున్నట్లుండే అంశాలు మనకు జోర్డాన్ లో కనిపిస్తాయి. అనేక మంది విదేశీయులను ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. ఈ నగరానికి ఎంతో వన్నె తెచ్చిన రోమ్లకు పేరు ప్రఖ్యాతులు, కోటలు, మిగతా కట్టడాలు ఈనాటికి చెక్కు చెదరకుండా చరిత్రపు ఆనవాలుగా నిలిచాయి. యాత్రికులను అమితంగా ఆకర్షించుకుంటూ ఇక్కడికి రప్పించుకునే ఆర్కియాలజికల్ మ్యూజియం. జేరూస్ నగరంలో సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించడానికి కట్టిన ఓపెన్ ఎయిర్ థియేటర్ ఈ వారం మన పయనంలో. పయనం ఈ ఆదివారం ఉదయం 10:30 మన RBS టీవీలో. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు మన RBS టీవీలో. తెలుగు ఇండస్ట్రీకి మరొక అప్పడప్పడ తాండ్ర దొరికింది. ఇలాంటి కొన్ని స్టూడియో మేడ్ ట్యూబ్ షోలతో విసిగెత్తిపోయారా? అసలు సిద్ధమైన రియాలిటీ షో కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసం కిడ్స్ టాలెంట్, సింగింగ్, డాన్స్, యాక్టింగ్ అండ్ షార్ట్ ఫిలిం ఇలా అన్ని విభాగాలు కలిసిన షో మొట్టమొదటిసారిగా మీ ముందుకు వస్తుంది. RBS ఆనందంలో షో. కట్రినా కైఫ్ లాంటి అమ్మాయి నీ ముందు వస్తే ఏం చేస్తావు? చేసుకుంటానంటే Actually, Tamanna looks like my girlfriend. మీరు వన్ డే సీఎం అయితే ఫస్ట్ స్టేషన్ ఏం తీసుకుంటారు? మై షో సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 4:30 మన RBS టీవీలో. కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ మేరుదండ ముద్రం ప్రాణాయం చేసినప్పుడు మీరు సులభంగా గమనించవచ్చు, వెన్నెముకలో సంకోచి వ్యాపచాలు జరుగుతాయి. ప్రాణాయామం చేస్తున్నప్పుడు క్రింద ప్రకటింపులు, మధ్య ప్రకటింపులు, పై భాగాలకి ఆ ప్రాణశక్తి చలనం అన్నది మనకు సులభంగా
గమనించవచ్చు. తద్వారా వెన్నెముక పూర్తిగా సంకోచి వాకోచాలు చెంది శక్తివంతంగా తయారవుతుంది. తద్వారా వెన్నుకు సంబంధించినటువంటి సమస్యలు, వెన్ను నొప్పులు, నడువు నొప్పులు, డిస్క్ ప్రొలాప్స్ ఇట్లాంటి ఉన్న సమస్యలన్నీ కూడా అద్భుతంగా నివారించేటటువంటి అతి శక్తివంతమైన ప్రాణాయామమే మేరుదండ ముద్ర ప్రాణాయామం. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టీవీ షూటింగ్స్ లో షూట్ చేసేటటువంటి వాళ్ళు, సినిమా యాక్టర్స్, వ్యాపారస్తులు ఎక్కువ సమయం వెహికల్ డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా 2 వీలర్స్, ఇలాంటి వాళ్ళకి ఈ వెన్నుముక సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దానికంటే ముందుగానే ఈ మేరుదండ ప్రాణాయామాలు, భుజంగాసనం, సుప్త మేరుదండాసనం, మార్జాలాసనం ఇట్లాంటివన్నీ ప్రత్యేకంగా చేయడం ద్వారా వాళ్ళ వెన్నెముక మీద ఒత్తిడి పడకుండా ఆ ఒత్తిడిని తట్టుకునేటటువంటి శక్తిని ముందుగానే వెన్నెముకకి కలిగజేస్తే అది ప్రివెంటివ్ కేర్ సాధన అవుతుంది. చాలా మంది ఏం ఆలోచిస్తుంటారంటే సమస్య వచ్చిన తర్వాత తగ్గించుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు. ఇది కాదు తెలివైనతనం అంటే. రాకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఇది తెలివైన వారి యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి ఈ మేరుదండ ముద్ర, వెన్నునొప్పి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, వెన్నునొప్పి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు 50 నుంచి 60 సైకిల్స్ చేసినట్లయితే వాళ్ళకి ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు మేరుదండ ముద్రని మరొక్కసారి మనం చేసి చూద్దాం. చూశారు కదండి, ఈరోజు చక్కీ చాలన క్రియాసనం, మేరుదండ ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం కదా. వీటిని మీరు ప్రతిరోజు సాధన చేస్తూ మీరంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరికొన్ని ఆసనాలు, ప్రాణాయామాల ద్వారా మరలా కలుసుకుందాం. నమస్కారం. ఇదిగో చూడండి, తినే సమయంలో పైన ఒనిగిపోయింది అని దిగులు పడద్దు. పాత టేబుల్ అడ్జస్ట్ చేసుకుని తినాలే అని బాధపడద్దు. మేం మీకు టేబుల్ మేట్ ని పరిచయం చేయబోతున్నాం. ఇది చాలా విప్లవాత్మకమైనది. ఏ పనైనా మీరు అనువుగా చేసుకోవచ్చు, జారబడి కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, అలాగే మీ దగ్గరికి లాక్కోవచ్చు.
ఈ టేబుల్ మేట్ నాకు చాలా నచ్చింది. దాదాపుగా అందరం యూజ్ చేస్తున్నాం. స్టడీ రూమ్, ఫ్యామిలీ రూమ్, కిచెన్, బెడ్రూమ్ అన్ని చోట్ల. దీన్ని సెట్ చేయడం చాలా ఈజీ, అడ్జస్ట్ చేయడం చాలా ఈజీ, సందేహమే లేదు. ఈ టేబుల్ మేట్ ఇంతవరకు నేను వాడిన టేబుల్స్ అన్నిటికన్నా చాలా యూస్ఫుల్ గా ఉంది. చదవడానికి, తినడానికి, రాయడానికి దేనికైనా టేబుల్ మేట్ ఉపయోగంగా ఉంది. 6 రకాల పరిమాణాల్లో 3 సౌకర్యవంతమైన యాంగిల్స్ లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకే టేబుల్ ని 18 టేబుల్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. టేబుల్ మేట్ యొక్క ఎక్స్ట్రా లార్జ్ సర్ఫేస్ చిన్నపిల్లలకు బొమ్మలు గీయడానికి ఉపయోగపడడంతో పాటు స్నాక్స్ పెట్టుకుని తినే టేబుల్ గాను క్షణంలో మారిపోతుంది. చిన్నగా ఉండే కార్డ్ టేబుల్ ను కూడా వాలుగా చేసి ల్యాప్టాప్ టేబుల్ లాగా కన్వర్ట్ చేసి మనం పని చేసుకోవచ్చు. ఉపయోగించాక మడిచి కింద పెట్టేయచ్చు. సులభంగా తీసినట్టే మడిచి పెట్టేయచ్చు. టేబుల్ మేట్ చాలా తేలికైనది. పైగా ఇది 22 కిలోల బరువును తట్టుకోగలదు. అలా ఉన్న ఒక వేలుతోనే ఈజీగా లాగేయచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఒరిజినల్ టేబుల్ మేట్ గురించి పూర్తిగా తెలుసుకోండి. వెంటనే ఆర్డర్ చేయండి. 04440704030 కి ఒకే